నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ ఓటర్ జాబితాలో అవకతవకలపై ఈసీకి చంద్రబాబు పవన్ ఫిర్యాదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలని వినతి మళ్లీ వైకాపాకు ఓటేస్తే రాతి యుగంలోకి వెళ్తారన్న చంద్రబాబు తెలుగుదేశంను గెలిపించి స్వర్ణ యుగానికి స్వాగతం పలకాలని ఆళ్లగడ్డలో పిలుపు ఏపీలో 29వ రోజు అంగన్వాడీల ఆందోళన ఎస్మా ప్రయోగంపై మండిపాటు పారిశుధ్య కార్మికుల నిరసనలతో హోరెత్తిన పురపాలికలు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు 12 చోట్ల అధికారుల విస్తృత తనిఖీలు కీలక పత్రాలు స్వాధీనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు రీటెండర్లు ఎందుకని భారాస ప్రశ్న 2 సీజన్లు వెనక్కి వెళ్తామన్న కవిత పునరాలోచనకు డిమాండ్ ఈ రేసింగ్ తో తెలంగాణకు పైసా రాదన్న భట్టి ఒప్పందంతో ప్రభుత్వానికి భారమని వెల్లడి హైదరాబాద్ బ్రాండ్కు నష్టం లేదని స్పష్టీకరణ గోవాలో కన్న కొడుకును చంపిన కసాయి తల్లి మృతదేహాన్ని మాయం చేసేందుకు ఎత్తులు హంతకురాలిని స్టార్టప్ సీఈఓగా తేల్చిన పోలీసులు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలతో మాల్దీవుల్లో రాజకీయ దుమారం అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలు వైకాపాకు ఓట్లు వేసి రాతియుగం వైపు వెళ్తారో స్వర్ణయుగం కోసం తనతో కలిసి నడుస్తారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు ఒక్క ఛాన్స్ అంటే నమ్మి జగన్ కు ఓటేస్తే రద్దులు కూల్చివేతలు దాడులు కేసులతో ఏపీని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు 5 ఏళ్ల వైకాపా పాలనలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టునైనా తెచ్చారా అంటూ ఆళ్లగడ్డ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన రా కదలిరా సభలో పాల్గొన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటేస్తే ప్రస్తుత రాతియుగం పోయి స్వర్ణయుగం వస్తుందని భరోసా ఇచ్చారు భస్మాసురుడి లాంటి జగన్ ప్రజల నెత్తిన చేయి పెట్టి అందరి జీవితాలను అల్లకల్లోలం చేశారని ధ్వజమెత్తారు అందుకే జగన్ను తరిమికొట్టేందుకు తెలుగుదేశం జనసేన చేస్తున్న యుద్ధంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ల పాలిట శాపంగా మారింది యువత నిరుద్యోగులుగా మారిపోయారు స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే అనర్హులకి రాక్షసులకి అధికారం ఇచ్చాం అదే మనకు ఈ రోజు కష్టం జగన్కు తెలిసింది రద్దులు బొక్కుడు నొక్కుడు కూల్చివేతలు దాడులు కేసులు తప్ప ఏమీ తెలియని వాడు నంది కొట్టుకోరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను అది గాని వచ్చుంటే ఈ కర్నూలు జిల్లా ప్రతి రైతు విత్తనాలు పండించేవారు దాన్ని పుణ్యం కట్టుకున్నాడు ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ కోసం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది జగన్ రాయలసీమకు అంతులేని అన్యాయం చేశారన్న చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకుండా ఎండబెట్టారని మండిపడ్డారు ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలని తిరుపతి కేంద్రంగా టీసీఎల్ గాని హీరో మోటార్స్ గాని సెల్కాన్ గాని కార్బన్ డిక్సన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చా ఆటోమొబైల్ హబ్ గా తయారు చేయాలని అపోలో టైర్స్ ని హీరో మోటార్స్ ని కియా మోటార్స్ ని తీసుకొచ్చా ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చినట్టు ఎక్కడన్నా పేపర్లో చదివారా మీరు అదే నేను ఉంటే 5 ఏళ్లలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసే తమ్ముళ్ళు రాయలసీమకు నీళ్లు యువతకు ఉద్యోగాలు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇది వస్తే రాయలసీమ వాసులకి స్వర్ణ యుగం అదే నా ధ్యేయం అని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా తెలుగుదేశం పాలనలో రాయలసీమకు సాగునీరు అందించేందుకు ఎనలేని కృషి చేశామని చెప్పిన చంద్రబాబు వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా ఉపాధి అవకాశాల కల్పనలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పాటుపడ్డామన్నారు
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎప్పుడూ లేని అరాచకాలు జరుగుతున్నాయని తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ మేరకు రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వారు ఏపీలో ఓటర్ జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఓటర్ జాబితా తయారీలో విచ్చలవిడి అవకతవకలకు పాల్పడటం సహా విపక్ష నేతలు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని, వాటిలో కొన్ని ఆమోదం కూడా పొందాయని వివరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. కేసులున్న వారిని ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ చేసే కుట్రలు పన్నుతున్నారని ఈసీకి వివరించినట్లు పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని సీఈసీ హామీ ఇచ్చినట్లు వివరించారు. ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని, అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో, వాలంటీర్లతో కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మా మీద కానీ, జనసేన మీద కానీ దగ్గర 6,000 నుంచి 7,000 కేసులు మా మీద పెట్టారు. పుంగనూరులో ఒక కేసులో 250 మంది పెట్టారు. 200 మంది పైన జైలు పోయి వచ్చారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. మేము అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ కాం. రిజల్ట్స్ మీరే చూస్తారని వారు హామీ ఇచ్చారు. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్ గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక పారదర్శకత కన్నా దీన్ని ఎలక్షన్లు చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది, హింస ఎక్కువైపోద్ది. అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు. అందరినీ చేశారని చెప్పి ప్రత్యేకించి అది వివరించాం. మరోవైపు 6 అంశాలపై ఈసీకి విజ్ఞాపన ఇచ్చినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గుర్తింపు లేని జనసేన ఈసీని కలిసి ఎలా ఫిర్యాదులు చేయగలదని ప్రశ్నించారు. ఆ పార్టీ భాజపాకు మిత్రపక్షమా లేక తెలుగుదేశం మిత్రపక్ష అని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. గ్లాస్ వంటి సాధారణ గుర్తును జనసేనకు ఎలా కేటాయించారని ప్రశ్నించామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ గంపగుత్తగా బోగస్ ఓట్లపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిందన్న ఆయన దానిని ఆ అధికారి ఎలా తీసుకుంటారని నిలదీశారు. వాటిని కలెక్టర్లు, బిఎల్ఓలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందని ఆరోపించారు. తెలుగుదేశం ఉద్దేశపూర్వకంగానే వైకాపా ఓట్లను లక్ష్యం చేసుకుందని విమర్శించారు. బల్క్ ఫిర్యాదులు, బోగస్ ఫిర్యాదులు తీసుకోకుండా ఏపీ సీఈఓని ఆదేశించాలని సీఈసీని కోరామన్నారు. తెలంగాణలో ఓట్లు వేసిన వ్యక్తులు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకేసారి ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ప్రొఫైలింగ్ చేస్తూ ఉంది, ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తూ ఉంది. దాని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకట్టుకోవడం, ఫాల్స్ ప్రామిసెస్ అన్నీ కూడా చేసి దానికి ఒక టీడీపీ మేనిఫెస్టో.com అని ఒకటి ఓపెన్ చేసి 2024లో మేము అధికారంలోకి వస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చినట్లయితే మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఒక బాండును కూడా దాంట్లో పొందుపరుస్తూ ఉన్నారు ఆన్లైన్లో. ఇది ఎంటైజింగ్ ది ఓటర్ అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై విచారణ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి 12 చోట్ల విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్, జలసౌధ సహా కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటుపైనే తాము దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయ విచారణ జరిపిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న వేళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు, ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డుల కోసం విజిలెన్స్ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 12 చోట్ల సోదాలు చేపట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సహా కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంపు హౌజులకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 10 బృందాలు, హైదరాబాద్ కార్యాలయాల్లో మరో 2 బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఎర్రమంజిల్ జలసౌధలో విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో తనిఖీలు చేసిన ప్రత్యేక బృందం కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలో రికార్డులు స్వాధీనం చేసుకుంది. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన రికార్డులపైనే దృష్టి పెట్టిన అధికారులు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా అధికారులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లా ఎల్ఎండిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం తాళాలు వేసి ఉన్న కార్యాలయాన్ని తెరిచి అక్కడి రికార్డులు పరిశీలించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు రికార్డులు పరిశీలించారు. మొత్తం 10 మందితో కూడిన ఇంజనీరింగ్, విజిలెన్స్ బృందం మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన దస్త్రాలు పరిశీలించి విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని సాగునీటి శాఖ కార్యాలయంలో అధికారులు సోదాలు చేశారు. ప్రాజెక్టులో జరిగిన నష్టానికి కారణాలను నిపుణులతో పూర్తి స్థాయిలో విశ్లేషించి ఆ నివేదికను అధికారులు ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. మా విజిలెన్స్ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో మేరకు ఇక్కడ ఉన్న మేడిగడ్డ దానికి సంబంధించిన బ్యారేజ్, దాని పంపోది మా విజిలెన్స్ టీం వచ్చింది. వాళ్ళ డీ గారు వాళ్ళందరూ తీసుకెళ్ళి కొన్ని అడిగిన రికార్డు తీసుకొని దాన్ని పరిశీలన తీసుకొని సమర్పిస్తాం. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు చెప్పిన తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే అంశంపై న్యాయ విచారణకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపినట్టు గుర్తు చేశారు. ఈ అంశంపై హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాసినట్టు తెలిపారు. తెలంగాణలో స్థిరాస్తి, ఫర్నిచర్, వినియోగదారుల వస్తువుల విక్రయ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోద్రేజ్ సంస్థను కోరారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా యువతకు నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోద్రేజ్ అగ్రోవెట్ ఎండీ బలరాం సింగ్ యాదవ్ నేతృత్వంలో ఆ సంస్థ ప్రతినిధి బృందం ఇవాళ సచివాలయంలో సీఎంను కలిసింది. తెలంగాణలో గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ నిర్వహిస్తున్న వ్యాపారాలపై బృందం ప్రతినిధులు రేవంత్ రెడ్డికి వివరించారు. వంట నూనెలు, డైరీ, వెటర్నరీ సర్వీసెస్, అగ్రోకెమికల్స్ రంగాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత వ్యాపారాలకు సహకరిస్తామని వారికి చెప్పిన సీఎం స్థిరాస్తి, ఫర్నిచర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణకు ఎలాంటి ఆదాయం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒప్పందం ప్రకారం ఫార్ములా ఈ రేస్ కు చెల్లించాల్సింది ఏస్ నెక్స్ట్ జెన్ ఏజెన్సీ అన్న ఆయన ప్రభుత్వంపై భారం వేసేలా రెండో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఆ చెల్లింపులపై న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తామన్న భట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికీ తల వంచబోమన్నారు. తెలంగాణ సొత్తును ఇతరులకు ధారాదత్తం చేయడానికి అంగీకరించేది లేదన్నారు. ఫార్ములా ఈ రేస్ ట్రాక్ కోసం 20 కోట్లు ఖర్చు పెట్టారన్న మంత్రి హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 35 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఏజెన్సీ కంపెనీ మాత్రం టికెట్లు అమ్ముకుని వెళ్లిపోయిందని తెలిపారు. అయినప్పటికీ రేస్ రద్దు కావటం వల్ల హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతిందని కేటీఆర్ ఆరోపణలు చేయటంపై భట్టి విక్రమార్క మండిపడ్డారు. మాజీ మంత్రి గారు ఎక్స్లో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతా ఉంది, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే ఏం లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా? బిజినెస్ రూల్స్కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాలని, జరిగే నష్టాన్ని కాపాడుదాం రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తూ ఉంది. నీ బాధ అంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా? మీరు మాకే రాష్ట్ర బాధ అంతా మా బాధలాగా మారి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 29వ రోజున ఉద్రిక్తతలకు దారితీసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిరసన చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనను అడ్డుకోవడంతో పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఎస్మాత్ చట్టాన్ని తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మున్నేరులో అంగన్వాడీలు జలదీక్ష చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి శంకర్ విలాస్ కూడలి వరకు ర్యాలీ చేపట్టిన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్లలో ఎస్మా ప్రయోగించడాన్ని ఖండిస్తూ జీవో ప్రతుల్ని దహనం చేశారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో చేసిన నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కడప కలెక్టరేట్ సమీపంలోని మహవీర్ కూడలి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మానవాహారం నిర్వహించారు. బద్వేల్లో సీడీపీఓ కార్యాలయం నుంచి 4 రోడ్ల వరకు ర్యాలీ చేశారు. నంద్యాల జిల్లా డోన్లో ఆర్డీఓ కార్యాలయం వరకు అంగన్వాడీలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోగా నిరసనకారులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజు ఉధృతంగా సాగింది. విజయనగరంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి గంట స్తంభం వరకు కార్మికులు భిక్షాటన చేశారు. సీఎం జగన్ తమ చెవిలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పెట్టారంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో క్యాలీఫ్లవర్ చేత పట్టుకుని కార్మికులు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేశారు. నందిగామలో పారిశుద్ధ్య కార్మికులు పొర్లు దండాలు పెట్టారు. నెల్లూరులో రాస్తారోకో చేపట్టిన నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు సంయుక్త ర్యాలీ చేపట్టారు. కడపలో నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కోట్రెడ్డి సర్కిల్ వరకు కార్మికులు ఒంటి నిండా పచ్చని ఆకులు చుట్టుకుని నిరసన తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మను తయారు చేసి శవయాత్ర నిర్వహించారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సిపిఎస్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగిన సిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ సమావేశం తర్వాత ఉద్యోగులు ర్యాలీ చేశారు. సిఎస్ ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఉద్యోగుల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ అమలు చేయలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గళం, తెలంగాణ బలం భారాసేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ముందుకు సాగుతామని, త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారాసను గెలిపించుకుందామని తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఖమ్మం వంటి 1-2 జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు భారాసను పూర్తిగా తిరస్కరించలేదు అనటానికి అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భారాస పోరాట పటిమ చూశారని కేటీఆర్ చెప్పారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. సీఎం అన్న 2 అక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలు అత్యంత శక్తివంతమైనవని కేటీఆర్ అన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారన్న కేటీఆర్ ఎంపీ నియోజకవర్గాల తర్వాత అసెంబ్లీ స్థానాల సమీక్షలు చేస్తామన్నారు. త్వరలో రాష్ట్ర జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతి 2-3 నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారం వచ్చిన వెంటనే వాగ్దానాలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నందునే ప్రజల్లో అసహనం మొదలైందని కేటీఆర్ చెప్పారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులైనా కాలేదు. అప్పుడే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో యువ కళావాహిని, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. భారాస ప్రభుత్వం వారికి అనుకూలమైన దాదాపు 500 మంది కళాకారులకు ఉపాధి కల్పించి మిగతా వారికి తీవ్ర అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. భారాస హయాంలో కళాకారుల ఆశయాలు కలగానే మిగిలిపోయాయని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నెల రోజులే పూర్తయిన కాంగ్రెస్ ప్రభుత్వంపై భారాస నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని జూపల్లి మండిపడ్డారు. ధరణికి సంబంధించిన సమస్యల అధ్యయనం సహా పునర్నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సీసీఎల్ఏ కన్వీనర్ గా ఏర్పాటైన ఈ కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం కోదండ్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమన్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల్ని సహసభ్యులుగా కమిటీలో చేర్చుకోవచ్చని జీవోలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు రద్దు చేసి రీటెండర్లు పిలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. అదే నిజమైతే ఎందుకు రద్దు చేయాల్సి వస్తోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు పూర్తయ్యాయని, 10% పనులు పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని తెలిపారు. టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిస్తే 2 సీజన్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడిన కవిత గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో
ఇంకా 2-3 సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అధికారులు సిబ్బందిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైత్నగర్ డివిజన్ కు సంబంధించిన దరఖాస్తుల్ని డేటా ఎంట్రీకి తీసుకువెళ్లే క్రమంలో పర్యవేక్షణ లోపించిన అధికారిపై కమిషనర్ వేటు వేశారు. హైత్నగర్ సర్కిల్ వాల్యుయేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేందర్ ను సస్పెండ్ చేశారు. అభయహస్తం దరఖాస్తుల్ని హైత్నగర్ నుంచి కూకట్పల్లిలోని ఏజెన్సీకి తీసుకువెళ్తుండగా నిన్న బాలానగర్ ఫ్లైఓవర్ పై కింద పడ్డాయి. ప్రైవేట్ వ్యక్తి వాటిని చేరవేస్తుండటం, రహదారిపై పట్టంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో జోనల్ అధికారుల్ని వివరణ కోరిన రొనాల్డ్ రోజ్ హైత్నగర్ సర్కిల్ 3లో పన్ను వసూళ్ల విభాగానికి సూపరింటెండెంట్ ఎం మహేందర్ ను బాధ్యుడిగా గుర్తించి సస్పెండ్ చేశారు. భారత్కు వ్యతిరేకంగా 3 మంత్రులు ప్రదర్శించిన నోటి దురుసుతో మాల్దీవులు పర్యాటకంగానే కాకుండా రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై వేటు వేసినప్పటికీ ఆ దేశ ప్రభుత్వ పీఠాలే కదిలే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆ దేశ పార్లమెంటరీ మైనార్టీ నేత అలీ అజీం కోరారు. స్థిరమైన విదేశాంగ విధానాన్ని పెంపొందించడం సహా పొరుగు దేశాలతో సత్సంబంధాలు తాము నెలకొల్పామని, ఇప్పుడు అవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అలీ అజీం ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై త్వరితగతిన మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్దీవుల పార్లమెంట్ సభ్యుడు మికెల్ నసీం డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని కోరారు. పేగు బంధానికి తూట్లు పొడిచింది ఓ కసాయి తల్లి. 4 ఏళ్ల కుమారుని చంపి మృతదేహాన్ని లగేజీ బ్యాగ్లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. విచారణలో ఆమె మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ అనే కంపెనీ సీఈఓ సుచనా సేత్ అని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న గోవాకు కుమారుడితో కలిసి వెళ్లిన సుచనా సేత్ కండోలింలో ఓ హోటల్ గదిని బుక్ చేసుకుని కుమారుడితో కలిసి ఉంది. ఈ నెల 8న చెక్అవుట్ చేసింది. అత్యవసరంగా బెంగళూరు వెళ్లాలని, టాక్సీ బుక్ చేయాలని హోటల్ సిబ్బందిని కోరింది. విమానంలో వెళ్తే సమయంతో పాటు ఖర్చు కలిసొస్తుందని చెప్పినా వినలేదు. చివరకు టాక్సీ బుక్ చేయగా పెద్ద లగేజీ బ్యాగ్తో బయటకొచ్చింది. కుమారుడు కనిపించలేదు. సూచన ఉన్న గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి రక్తపు మరకలు కనిపించాయి. బాలుడు లేకపోవడం, రక్తపు మరకలు కనిపించడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సూచనకు ఫోన్ చేయగా ఆమె అప్పటికే కర్ణాటకలోని చిత్రదుర్గ వరకు వెళ్లినట్లు తెలిసిందే. రక్తపు మరకల గురించి అడగ్గా ఋతుక్రమం వల్ల వచ్చిందని, కుమారుడిని గోవాలో తన స్నేహితుడి వద్ద ఉంచానని చెప్పింది. టాక్సీ డ్రైవర్తో ఫోన్లో మాట్లాడిన పోలీసులు ఆమెను సమీప పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లాలని సూచించారు. సూచనను చిత్రదుర్గ స్టేషన్కు తీసుకువెళ్లి బ్యాగ్ తనిఖీ చేయగా చిన్నారి మృతదేహం కనిపించింది. సుచనా భర్త వెంకటరత్నం జకార్తాలో ఉంటాడని, ఇద్దరి మధ్య విడాకుల ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలిసిందే. సుచనాను గోవా తీసుకువెళ్లి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.